ఏపీలో తిరుపతి ఆర్టీసీ నిర్వహణలోనూ ఆదాయంలోనూ ప్రథమ స్థానంలో కొనసాగుతోంది. తిరుపతి డిపో పరిధిలో నడుస్తున్న బస్సుల్లో ప్రయాణికులు ఆర్టీసీని ఆదరిస్తున్నారు. అంతేకాదు ఉద్యోగుల సమిష్టి కృషితో ప్రథమ స్థానంలోకి తీసుకొచ్చామని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలోనే తిరుపతి ఆర్టీసీ ప్రథమ స్థానంలో రావడానికి కార్గో సేవలు కూడా ఒక కారణమని అంటున్నారు. నిత్యం తిరుమల తిరుపతికి సైతం వేలాది మంది భక్తులను సురక్షితంగా తీసుకెళ్తున్న పరిస్థితి. తిరుపతి ఆర్టీసీ ఉద్యోగులు సిబ్బంది సమిష్టి కృషితోనే సాధ్యమవుతుందని అంటున్న ఆర్టీసీ ట్రాన్స్పోర్ట్ రీజనల్ మేనేజర్ చెంగల్రెడ్డితో మా రీజనల్ కోఆర్డినేటర్ గోపీనాథ్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఎన్నో సంస్కరణల దిశగా ముందుకెళ్తున్నారు. అయితే ఆర్టీసీకి సంబంధించి గతంలో ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాల వల్ల ఇవాళ తిరుపతి జిల్లాకు సంబంధించి ఆర్టీసీ పూర్తిగా కూడా మంచి లాభాల్లోకి వెళ్ళడం, అదేవిధంగానే ప్రజలు కూడా అంటే పెద్ద ఎత్తున వినియోగించుకుంటున్నారు ఆర్టీసీ బస్సులకు సంబంధించి. అయితే ట్రాన్స్పోర్ట్ అంటే చెంగల్రెడ్డి గారు మనతో ఉన్నారు. తిరుపతి జిల్లాకు సంబంధించి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ ఆర్ఎం గారు మనతో ఉన్నారు. సార్, ఏంటి ఇంత పెద్ద ఎత్తున ప్రజల నుంచి ఈ రకమైనటువంటి రావడం ఎట్లా మీ ప్లానింగ్ ఎట్లా జరిగింది? మీకు తిరుపతిలో ప్రముఖ పుణ్యక్షేత్రాలు ఉన్న విషయం మీకు తెలిసిందే. తిరుమల, కాళహస్తి ఉన్నాయి, అట్లనే కాణిపాకం ఉన్నాయి. ప్రధానంగా ఈ తిరుపతి తిరుమలకు మనకు విశిష్టంగా భక్తులు తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్ ట్రైన్స్ ద్వారా, బస్సుల ద్వారా తెలంగాణ నుంచి కూడా వస్తూ ఉంటారు. వాళ్లకు అనుగుణంగా బస్సులు నడపడం, అనుగుణంగా అంటే తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గర నుంచి, తర్వాత రేణిగుంట రైల్వే స్టేషన్ నుంచి వచ్చిన వాళ్ళను నేరుగా తిరుమలకు తీసుకోవడము, తర్వాత శని ఆది సోమవారాలు కానీ హాలిడేస్లో కానీ ఎక్కువ జనం కూడా వస్తారు. దానికి తగ్గట్టు కూడా మేము అదనంగా ట్రిప్పులు అనుగుణంగా నడపడము, తద్వారా ఏపీఎస్ఆర్టీసీకి కూడా ఆదాయం రావడము జరిగింది. అట్లనే ఇటీవల మీకు తెలిసిందే, అరుణాచలం అంటే తిరువణ్ణామలైకి విశిష్టంగా ఆంధ్రప్రదేశ్ నుంచి భక్తులు పోతున్నారు. ముఖ్యంగా పౌర్ణమి రోజు ఎక్కువ డిమాండ్ ఉంది. ఆ డిమాండ్ని దృష్టిలో పెట్టుకొని సుమారుగా 166 బస్సులు ప్రతి నెల వచ్చే పౌర్ణమికి నెక్స్ట్ రోజుకి తిరుపతి బస్ స్టేషన్ నుంచి నడపడమే కాకుండా తిరుపతి జిల్లాల్లో 11 డిపోలు ఉన్నాయి. ఆ డిపోల నుంచి కూడా నేరుగా పోయే వాళ్ళకు కూడా బస్సులు నేరుగా పెట్టడం, తిరుపతి నుంచి కొన్ని బస్సులు పెట్టడం, తిరుపతి నుంచి మనకు రాష్ట్రంలో పలు ప్రాంతాల నుంచి కూడా తిరుపతిలో దిగుతున్నారు. ఇట్లా తెలంగాణ నుంచి కూడా బస్సులు ట్రైన్లు కూడా తిరుమల పోవటం వస్తున్నారు. ఆ డిమాండ్ దృష్టిలో పెట్టుకొని పౌర్ణమి రోజు 170 బస్సుల వరకు పెడుతున్నాం. దాంట్లో ఏసీ బస్సులు ఉన్నాయి, ఆల్ట్రా డీలక్స్ ఉన్నాయి, సూపర్ లగ్జరీ ఉన్నాయి, ఎక్స్ప్రెస్లు ఉన్నాయి. మీ పరిధిలో ఎంతమంది ఆర్టీసీకి సంబంధించిన స్టాఫ్? ఎందుకంటే ఆర్టీసీలో గతంలో ఎన్నో రకాల ఇష్యూస్ వచ్చేటివి, ఉద్యోగుల మధ్య కావచ్చు, లేదంటే సిబ్బంది మధ్య రకరకాల ఇష్యూ, ఇవన్నీ లేకుండా తిరుపతి జిల్లాకు సంబంధించి మీ పరిధిలో ఉన్నటువంటి డిపోలు ఇంత అద్భుతంగా తీసుకురావడానికి కారణాలు ఏంటి? ఎట్లా వాళ్ళ సమన్వయం ఎట్లా? ఇప్పుడు తిరుపతి జిల్లాలో 11 డిపోలు ఉన్నాయి. మాకు సుమారుగా 1000 బస్సులు ఉన్నాయి. సుమారుగా 3,50,000 కిలోమీటర్లు ప్రతి నిత్యం తిప్పుతున్నాం. 4,500 మంది సిబ్బంది, ఒక 900 మంది అవుట్సోర్సింగ్ సిబ్బంది ఉన్నారు. డిఫరెంట్ అసోసియేషన్స్ ఉన్నాయి. ఎప్పటికప్పుడు వాళ్ళ సమస్యల్ని, గ్రీవెన్సెస్ని మీటింగుల ద్వారా మేము మీటింగులు పెట్టుకోవడం, వాళ్ళ సమస్యలు ఎప్పటికప్పుడు సాల్వ్ చేయటం, తర్వాత అందరూ కలిసి చేయాలనే ఒక మోటివేషన్తో పనిచేస్తున్నారు. ఇట్లా కండక్టర్లు, డ్రైవర్లు, మెకానికల్ సిబ్బంది, సూపర్వైజర్సు, ఆఫీసర్సు, అసోసియేషన్లో కూడా వాళ్ళకు కూడా ఇక్కడ మాకు సంపూర్ణ సహకారం ఉంది. ఎందుకంటే మేము కలిసిమెలిసి చేసుకుంటేనే ప్రజలకు మెరుగైన రవాణా కల్పిస్తాం. మా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ముఖ్య ఉద్దేశమే ప్రజలకు మెరుగైన రవాణా కల్పించాల. మెరుగైన రవాణా కల్పించాలంటే మా ఎండి గారు కూడా ఎప్పటికప్పుడు మాకు సూచనలు పెట్టడం, సమీక్ష సమావేశాలు పెట్టడం, నెల కూడా ప్రోత్సాహంగా కూడా కొన్ని రివార్డులు కూడా స్టాఫ్కు, ఆఫీసర్లకు, సూపర్వైజర్లకు కూడా ఇవ్వటం. ఆయన కూడా మన దగ్గర పనిచేసే సిబ్బంది వాళ్ళు సాటిస్ఫాక్టరీగా ఎప్పుడైతే ఉంటారో అప్పుడే ఫలితాలు వస్తాయని కూడా మమ్మల్ని కూడా మా ఎండి దొరకా తిరుమలరావు గారు, ప్రెసిడెంట్ డీజీపీ గారు ప్రోత్సహించడము. తర్వాత కొన్ని ప్రత్యేకమైన స్కీమ్లు మా ఎండి గారు కూడా పెట్టారు. కార్పొరేట్ శాలరీ ప్యాకేజ్ అని, వర్కర్లకు వెల్ఫేర్ సంబంధించిన అంశాలన్నీ కూడా ఎండి గారు కూడా పైనుంచి రాష్ట్రవ్యాప్తంగా పెట్టడం, తద్వారా పనిచేసే వాతావరణం కల్పించడం జరిగింది. అసోసియేషన్లతో కూడా ఎప్పటికప్పుడు మారడం, సిబ్బంది సమస్యలు ఎప్పటికప్పుడు సత్వరమే పరిష్కరించడం, వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్ మ్యాటర్స్, రిటైర్మెంట్ బెనిఫిట్స్, తర్వాత వాళ్ళకి రావాల్సిన ఇంక్రిమెంట్లు, ఇష్యూస్ ఏమైనా కూడా ఎప్పటికప్పుడు సత్వరమే చేసుకోవడం మూలంగా చేయటం. అంటే అసోసియేషన్లకు ఇక్కడున్న ఆఫీసర్లకు కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా
చేసుకుంటూ ఉండటం మూలంగా కూడా ఒకటిగా చేయడానికి మేమంతా ఒకటిగా పనిచేయడానికి కారణమైంది. అట్లనే స్పెషల్ అకేషన్స్ శబరిమల కావచ్చు, మేలుమరుమతులు కావచ్చు, లేదా మనకు బ్రహ్మోత్సవాలు కావచ్చు, ఓకేండ్ ఏకాదశి కావచ్చు, లేదా సెలవులు వచ్చినప్పుడు మనకు భక్తులు విరివిగా వస్తారు. వాళ్ళ పట్ల కూడా మెరుగైన ఎక్కువ ట్రిప్పులు తిప్పి చేయడానికి కూడా అంతా సమిష్టిగా ఉండటమే దీనికి ప్రధాన కారణం. వెహికల్ కండిషన్ కూడా ప్రతి రోజు చెక్ చేస్తారు. తర్వాత డ్రైవర్స్ హ్యాపీనెస్ వీక్ కూడా పెడుతున్నాం. డ్రైవర్ల హ్యాపీనెస్ వీక్ అంటే డ్రైవర్లు ఆ బస్సుకు ఏం సమస్య ఉందో వాళ్ళు 1, 2, 3 తారీఖులో ప్రతి నెల తెలుపుతారు. 4, 5, 6, 7 తారీఖుల్లో అవన్నీ అటెండ్ చేసి వాళ్ళకి తెలుపుతాం కూడా. అటనే ఒక బస్సు నెలకు ఒకసారి గ్యారేజ్లో కంప్లీట్గా పెట్టి కండిషన్ చెక్ చేస్తాం. అది కూడా మళ్ళీ రోడ్డు మీద టెస్ట్ చేస్తాం. కండిషన్ ఎలా ఉంది, స్టీరింగ్ ఎలా ఉంది, బ్రేక్ ఎలా ఉంది. ఎందుకంటే వెహికల్ కండిషన్ బాగున్నప్పుడే డ్రైవరు కండక్టర్లు లైన్లో ఉత్సాహంగా సంతోషకరంగా పనిచేస్తారు. వాటి మీద కూడా ప్రత్యేకంగా మా మెకానికల్ సిబ్బంది, గ్యారేజ్ సిబ్బంది పనిచేయడం, స్టోర్సు, వర్క్షాపు అసిస్టెంట్స్, అట్లా ఎగ్జిక్యూటివ్ డైరెక్టరు, మా పై హెడ్ ఆఫీస్ నుంచి ఎండీ గారు అందరూ కూడా ఇచ్చిన ప్రోత్సాహము ఇక్కడ కలిసిమెలిసి పనిచేయడం ద్వారా ఇవన్నీ కూడా చేయగలుగుతుంది. సార్, కార్గో సర్వీసులు, ఎందుకంటే ఇవాళ ఎన్నో రకాల ప్రైవేట్కి సంబంధించిన కార్గో సర్వీసులు ఉన్నాయి. కనీసం ఒక వినియోగదారుడు పార్సల్ పంపిస్తే అది చేరుతుందో లేదో తెలియదు. అలాంటి అభద్రతా భావన ఉన్న తరుణంలో ఆర్టీసీకి సంబంధించిన కార్గో సర్వీసులు ఎట్లా జరుగుతుంది ఏంటి? ఎందుకంటే ఇప్పటికీ కూడా ప్రజా ఆదరణ పొందుతుంది కార్గో సర్వీస్కి సంబంధించి. తిరుపతికి సంబంధించి ఎట్లా ఉంది? ఏపీఎస్ఆర్టీసీ పెద్ద ఎత్తున కార్గో బిజినెస్ స్టార్ట్ చేసిన విషయం మీకు తెలిసిందే. చాలా ఫాస్ట్గా విస్తరిస్తున్నాం. ఎందుకంటే మాకున్న బలము మా బస్సులు, మాకున్న బలము మా స్టాఫ్. అంటే రాష్ట్ర వ్యాప్తంగా అట్లా అంతర్రాష్ట్ర వ్యాప్తంగా మా బస్సులు ఎక్కడ పోతాయో అక్కడికల్లా మేము మా కార్గోను వ్యాపారం చేస్తున్నాం. అంటే ప్రయాణికుడు ఏదైనా వస్తువు కానీ, పార్సిల్ కానీ, లగేజ్ కానీ పెట్టినప్పుడు దాన్ని త్వరితగతినే ఏ బస్సు ఏ టైంకి ఉంది అని కూడా డిసైడ్ చేసుకుని వెంటనే పంపించడమే కాకుండా ప్రతి బస్సుకు కూడా నీకు జీపీఎస్ ఉంది. మీ ట్రాక్ అవుట్ చేసుకోవచ్చు. మీ పార్సిల్ మీరు ఎక్కడ ఉంది, ఏ టైంలో ఎప్పుడు జరుగుతుందని కూడా మీరు చూసుకోవచ్చు. ఆ ట్రాకింగ్ ఫెసిలిటీ కూడా మేము ఐటీని ఉపయోగించి కూడా చేసుకుంటున్నాము. అట్లనే కొన్ని 88 ముఖ్యమైన టౌన్స్, సిటీస్లో కూడా డోర్ డెలివరీ అరౌండ్ 10 km లోపల ఉండేదానికి డోర్ డెలివరీ కూడా పెట్టడం జరిగింది. అట్లనే పార్సిల్ బుకింగ్ ఏజెంట్స్ అని కూడా మండల కేంద్రాలు అయితేనేమి ముఖ్యమైన ప్రదేశాలతో కూడా ఇస్తున్నాం. ఎవరైనా ఆసక్తి వారు సమీప డిపార్ట్మెంట్ని సంప్రదిస్తే 15% కమిషన్తో వాళ్ళకు లైసెన్స్ కూడా ఇచ్చి మా కార్గో బిజినెస్ వాళ్ళు కూడా చేయొచ్చు. రాబోయే దినాల్లో మాకున్న అసెట్ ఏదైతే నెట్వర్క్ ఉందో, బస్సెస్ ఇన్ని 1000 కిలోమీటర్లు, ఇన్ని బస్సులు 12,000 బస్సులు ఇవన్నీ ఉన్నాయి. వాటిని ఉపయోగించుకొని మరింత వేగంగా ఫాస్ట్గా ఈ కార్గోను కూడా విస్తరించడానికి హెడ్ ఆఫీసులు కూడా చూస్తున్నారు. అట్లే కండక్టర్ టీమ్ ద్వారా కూడా ఇవ్వడానికి కూడా అక్కడ ప్రయోగాత్మకంగా చూస్తున్నారు. అవన్నీ సక్సెస్ అయితే ఈ ప్యాసింజర్ రవాణాతో పాటు కార్గో రవాణాలో కూడా అగ్రగామిగా ఏపీఎస్ఆర్టీసీ ఉండడానికి అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. మాకు ఆ నెట్వర్క్ కూడా ఉంది. రాబోయే నెలలో మరింత ముందుకు పోవడానికి ప్రయత్నం చేస్తాం. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఏదైతే ఉందో ఆర్టీసీకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ప్రథమ స్థానంలోకి రావడం జరిగింది. అది వినియోగదారులు పూర్తి స్థాయిలో కూడా దాన్ని వినియోగించుకోవాలి. ముందుగా ప్రయాణికులు, ఆర్టీసీని ఆదరించేది ప్రధానంగా ప్రజలే కాబట్టి ఆ ప్రయాణికులందరూ కూడా వాళ్ళ సేవలను ఉపయోగించుకోవాలంటూ కూడా చెంగల్రెడ్డి గారు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ కోటితో కలిసి గోపినాథ్, బీఆర్కే న్యూస్, తిరుపతి నుంచి.